హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్. నేను మీ స్వాతి శ్రీనివాస్. కాలీఫ్లవర్ పకోడీ 65 మ్యారేజెస్లో అందరం తింటూనే ఉంటాం కదా. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా సరే చాలా టేస్టీగా వస్తుంది. నా స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోదు, క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేసేయండి. దీనికోసం నేను 750 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ని తీసుకున్నాను. నీట్గా కట్ చేసుకున్నాక 1/2 కిలో వరకు వస్తుంది. దీన్ని సన్నగా పొడుగ్గా ఉండే ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఒకే సైజులో ఉంటే కాలీఫ్లవర్ ఫ్రై అయ్యాక ఈవెన్గా మసాలా మొత్తం పట్టుకొని ఒకేలా ఫ్రై అవుతుంది. కాలీఫ్లవర్ని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే వాటర్ మొత్తం పీల్చుకుంటుంది. అప్పుడు మాత్రమే పకోడీ చేసుకోవాలి. దీనిలో 1 కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఆ బియ్యం పిండికి డబల్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, మసాలా, కారం, పసుపును కూడా యాడ్ చేసుకుని ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవాలి. దీనిలో గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పకోడీకి గ్రీన్ చిల్లీ సాస్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదు. దీనివల్లే ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నేను వీడియో కోసం యాడ్ చేసుకుంటున్నాను, నార్మల్గా అయితే స్కిప్ చేసేసేయచ్చు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం వాటర్ వేయకుండానే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల కాసేపు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు కొన్ని కాలీఫ్లవర్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు లూజ్ అయిపోతుంది. మనం ఏదైతే కోటింగ్ ఇస్తామో దాన్ని పట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి కాసేపు మసాలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాక ఒక 1 అవర్ అయినా సరే పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఫైనల్గా కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చెమ్మ లాంటిది ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ శనగపిండి పీల్చుకొని డ్రైగా తయారవుతుంది. ఇప్పుడు మనం పకోడీ వేసేయడానికి రెడీ అయిపోయినట్టే. ఆయిల్ హీట్ చేసుకొని అందులో కాలీఫ్లవర్ పకోడీని వేసేసుకోవడమే. ఒకేసారి ముద్దగా కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నట్టయితే కాజుని కానీ లేదంటే గ్రీన్ చిల్లీస్, కరివేపాకు దేన్నైనా యాడ్ చేసుకోవచ్చు మన ఫ్లేవర్ బట్టి. నాకు ఆ రోజు ఫ్రెష్ కరివేపాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. మీరు డెఫినెట్గా యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్ లాగా కానీ సాంబార్ పప్పుచారులో సైడ్ డిష్లా కానీ ఎలా తీసుకున్నా సరే బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.